సినిమా చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది రోషన్ గారు యాక్టింగ్ గురించి. యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ చేశాడు. ఒక టాప్ టైర్ హీరోకి ఎలాంటి సీన్స్ అయితే పడ్డాయి, అలాంటి మంచి సీన్స్ పడ్డాయి. తన స్క్రీన్ ప్రెజెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది మూవీ గురించి అయితే ప్రొడక్షన్ వాల్యూస్ అయినా లేదంటే యాక్షన్ బ్లాక్స్ అయినా సరే చాలా బాగా వర్కౌట్ అయినా. ఇంటర్వల్ ముందు వచ్చే యాక్షన్ బ్లాక్స్ అయినా, క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ బ్లాక్స్ అయినా సరే మూవీలోనే హైలైట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఫస్ట్ హాఫ్లో వచ్చే గిరగిరా సాంగ్ అయినా సరే ఇదైనా సరే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. బట్ ఏంటంటే కాకపోతే ఏంటంటే కొంచెం స్టోరీ ప్రెడిక్టబుల్ ఉండడం వల్ల అక్కడక్కడ కొంచెం ల్యాగ్ ఫీలింగ్ వచ్చింది. బట్ తన స్క్రీన్ ప్లేతో మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఓవరాల్గా మంచి మూవీ అని చెప్పుకోవచ్చు రోషన్ గారి కెరీర్లో అయితే. నేను ఇందులో ఉన్న రాజిరెడ్డి అనే పాత్ర మా తాతగారు అవుతారు. మా తాత ఉండి ఈ స్టోరీ రోషన్ బాబు గారికి వివరించారు. చాలా బాగుంది. అంటే మాకు రజాకార్ల పోరప్పుడు మా తాత చాలా ఫైటింగ్ చేశాడు. అంటే ఆ టైంలో మనకు 1948లో అందరికీ స్వాతంత్రం వచ్చింది, కానీ మా ఊరికి స్వాతంత్రం రాలేదు. ఆ టైంలో అప్పుడు స్వాతంత్రం రానప్పుడు మా తాతగారు ఉండి ఇది ఇక్కడ మనం నిలబడి కొట్లాడితేనే ఎదిరిస్తేనే రజాకారులు మనల్ని తరం కొడితేనే వాళ్ళు బయటికి వెళ్ళిపోతారనే ఉద్దేశంలో ఆ టైంలో చాలా ఫైటింగ్ చేశారు. తాతకు కూడా 4-5 గుండ్లు తగిలాయి. రీసెంట్గా 99 ఇయర్స్ బతికాడు తాత. రీసెంట్గా చనిపోయాడు. అంటే చాలా మటుకు తీసుకొచ్చారు. రోషన్ బాబు కూడా మన దగ్గరికి వచ్చాడు. మన ఇంటికి వచ్చి కలుసుకొని ఈ స్టోరీ ఏంది అనేది తెలుసుకున్న తర్వాతనే డైరెక్టర్ ఇట్లంతా బైరాన్పల్లి స్టోరీ చాలా బాగుందండి. స్క్రీన్ మీద చూడడం, నాకు రోషన్ బాబు చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా బాగుందండి, చాలా మంచిగా అనిపిస్తుంది. మా ఊరు గురించి కూడా ఇక్కడ బాగా అంటే ఇది సినిమాలో తీయడం వల్ల చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా బాగా చేశారు. అక్కడే షూట్ చేశారు సార్ బైరాన్పల్లిలో ఒక సీన్ అదే ఒక బుర్జు ఉంటది కదండి, ఆ ఒక సీన్ బుర్జు సీన్ ఉంది. సో యాక్చువల్గా ఊరు నుంచి కూడా 4 బస్సెస్ పెట్టారు. అందరూ థియేటర్ కోసం వచ్చారనమాట. 3 బస్సులు వచ్చాయి. ఇప్పుడు ఇంకొక బస్సు కూడా రావాలి. 11:30 షోకి వస్తున్నారు వాళ్ళు. 11:30 షోకి వాళ్ళు వస్తున్నారు కంప్లీట్గా. సో వెరీ ఎంకరేజింగ్ ఉందండి. ఫర్ మా ఊరు గురించి మా మూవీ గురించి చాలా ఎంకరేజింగ్ ఉంది. గుడ్ టు సీ. థ్యాంక్ యూ. రోషన్ యాక్షన్ చాలా బాగుంది. ఫైట్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. ఈస్ వెరీ గుడ్. స్టోరీ యా, అంటే ఇది ట్రూ కదా, రజాకార్లో జరిగేది. ఇట్స్ ట్రూ. అంటే మాలాంటి అంటే మాకు అవంతా తెలీదు, బట్ ఇది చూస్తే ఏంటి అంటే వి లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్. ఫైట్స్, ఫుట్బాల్ ఫైట్స్, లాస్ట్ ఫైట్ చాలా బాగుంటుంది. హీరో లుకింగ్ ఇస్ ఆసమ్. మాకు హీస్ గుడ్. మాకు ఇప్పుడున్న జనరేషన్కి ఈజ్ వెరీ గుడ్ కనిపించింది. ఇట్స్ ఆల్సో గుడ్. ఉంది కొంతసేపు ఉంది అనిపించింది, బట్ ఉన్నంతసేపు బాగానే ఉంది. 5 ఇఫ్ యూ ఆస్క్ మీ 4 అకార్డింగ్ టు మీ. థ్యాంక్ యూ. చాలా బాగుంది, కానీ సెకండ్ హాఫ్లో కొంచెం రైటింగ్ కొంచెం వీక్ రైటింగ్ అయిపోయింది. ఇంకా క్లైమాక్స్ చాలా కన్విన్సింగ్ ఉంది. కొంచెం సెకండ్ హాఫ్లో రైటింగ్ ఎక్కువ బిల్డప్ చేసి ఉంటే చాలా బాగుండేది. చాలా కన్విన్సింగ్ ఉంది సెకండ్ హాఫ్ రైటింగ్, కానీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. అండ్ రోషన్కి అసలు చాలా బాగా చేశాడు. అంటే లాస్ట్ 2 మినిట్స్ పోల్చుకుంటే చాలా ఈ మూవీలో చాలా బాగుంది యాక్టింగ్. చాలా ఇంప్రూవ్ అయ్యాడు. అంటే స్టోరీ ఎలా ఉంది? కనెక్ట్ అవుతుందా? స్టోరీ కనెక్ట్ అవుతుంది. చాలా స్టోరీ బాగుంది, బట్ రైటింగ్ కొంచెం వీక్ ఉండడం వల్ల సెకండ్ హాఫ్ కొంచెం డిస్కనెక్ట్ అయిపోతాము. అంటే ఒకటే ప్లాట్ మీద వెళ్ళిపోతున్నది. ప్రెడిక్టబుల్ ఉంటుంది, చాలా సెకండ్ హాఫ్ మొత్తం ప్రెడిక్టబుల్ ఉంటుంది. తెలంగాణ అంటే ఏంటో, ఎలా సాధించుకున్నామో తెలంగాణను మరోసారి తెలియజేసింది. అశ్రువులు రాల్చే పరిస్థితి తీసుకొచ్చింది సినిమా. ఇంతకంటే ఏం చెప్పలేను. అంటే రజాకర్ సినిమా కూడా మీరు చూసే ఉంటారు కదా, సో ఇందులో ఎంతవరకు నిజం చెప్పారు? బైరాన్పల్లి స్టోరీని ఎంతవరకు రివీల్ చేశారు? చాలా తాకింది. బైరాన్పల్లి గురించి చాలా టచ్ చేశారు. కాకపోతే ఇప్పటి పరిస్థితులను కూడా యాక్సెప్ట్ చేయలేరు కదా, అంత పూర్తిగా చూపించిన అద్భుతంగా. ఇప్పటికైతే 99% అద్భుతంగా ఉంది. ఇది మీకు అందరికీ తెలియాల్సిన విషయం. తెలంగాణను ఎలా సాధించుకున్నారు అనేది మీకు తెలియాల్సిన విషయం. తెలంగాణ కోసము తెలంగాణ వాసులు ఎంత పోరాడారు అన్నది కూడా మీకు తెలియాలి. ఇలాంటి సినిమాలు ఇంకా 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 తీయాలి. ఇది జస్ట్ ట్రయల్. చాలా అబ్బాయికి నా ఆశీస్. సెకండ్ సినిమానే సూపర్గా చేసిండు. మంచి ఫ్యూచర్ ఉంటుంది అబ్బాయికి. అందరూ ఎవరికి వాళ్ళు అద్భుతంగా చేశారు. ఇందులో చేసిన ప్రతి ఒక్కరు అద్భుతంగా చేశారు. ఒక్కరని కాదు, అందరూ బాగా చేశారు. బాగా చేస్తేనే సినిమాకు ప్రాణం పోసింది. ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. ప్రదీప్కి ధన్యవాదాలు తెలియజేయాలి ముఖ్యంగా. ఎందుకంటే ఇంత శక్తి ప్రదీప్లో ఉందని నేను చూడలేదు. నాకు అంత పరిచయం ఉన్నా
ఇంత శక్తి ఉందని నేను చూడలేదు. మరో బలగంలాగా తయారవుద్దని నేను చెప్తాను. ఇంకొక విషయం, యువత ఈ సినిమాను చూసిన తర్వాత మీరేంటి, అసలు తెలంగాణ ఏంటి అనేది తెలుసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్క విషయం నేను చెప్తాను, 4 రోజుల్లో ఈ సినిమా ఎక్కడికో వెళ్తుంది. సినిమా వెళ్తుంది అనేది కాదు, ఈ సినిమాలో ఉన్నటువంటి ఆ యొక్క సబ్జెక్ట్, తెలంగాణ బిడ్డలు ఏ విధంగా ఇప్పుడు బ్రతికున్నారు, ఈ రోజున మీరందరూ కూడా ఇట్లా వీడియోలు పెట్టి కెమెరాలు పెట్టి ఇంత హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ ఈ సెంటర్లో ఎంత గందరగోళం జరిగిందనేది మీకు తెలియదు. కానీ అద్భుతం, చాలా అద్భుతమైన సినిమా. నభూతో నా భవిష్యత్తు. కానీ హీరోయిన్ కానీ అందరూ బాగా చేశారు, బాగుంది, గుడ్ మూవీ. స్టోరీలో కొంచెం లాగ్ ఉంది అంటున్నారు. మరి స్టోరీలోకి వెళ్ళినప్పుడు లాగ్ ఉంటుంది కదా, రజాకిల్ మూవీ అంటే కొంచెం అలా లాగ్ ఉంటుంది. కథ సినిమా ఓవరాల్గా చాలా బాగుంది. బట్ ఎమోషనల్ ఎంతవరకు కనెక్ట్ అవుతుంది? చాలా బాగుంది. ఎమోషన్ సీన్స్ కానీ చాలా కొన్నిసార్లు ఏంటంటే గూస్ బంప్స్ వచ్చే సీన్స్ కూడా ఉన్నాయి, బాగున్నాయి. సూపర్ ఎక్సలెంట్, మంచి అట్లానే ఉన్నాడు, చాలా బాగున్నాడు. శ్రీకాంత్ గారు అబ్బాయి అనిపిస్తుంది ఆయన, అట్లా ఉన్నాడు, బాగా యాక్ట్ చేసిండు. సూపర్ మూవీ. ఓకే, సూపర్ పడతాయి, మంచి హీరో మన 50 days కంపల్సరీ. అంటే యాక్టింగ్ ఎలా అనిపించింది? రోషన్ యాక్టింగ్ సూపర్. అంటే శ్రీకాంత్ గారు తగ్గట్టుగానే చేశారు, లేకపోతే ఎలా అనిపించింది? బాగా చేశారు, చాలా బాగా చేశారు. నేను 100 out of 100. వెరీ నైస్ మూవీ. అంటే యాక్టింగ్ ఎలా అనిపించింది రోషన్ గారు? ఎక్సలెంట్ సార్. యాక్చువల్లీ మేము జనరల్గా ఎక్స్పెక్ట్ చేసాం, కానీ చాలా ఎక్సలెంట్గా ఉంది. ఎవ్రీ ఫ్యామిలీ షుడ్ వాచ్ విత్ చిల్డ్రన్. వాట్ అబౌట్ ద స్టోరీ? ఎమోషన్ ఎంతవరకు కనెక్ట్ అవుతుంది? చాలా 100% యూ హ్యావ్ టు కనెక్ట్ హౌ అవర్ ఇండియా వాజ్ సేవ్డ్ బై అవర్ సోల్జర్స్, ఆర్మీ, హౌ దే సాక్రిఫైడ్ దేర్ లైఫ్. దే ఎక్సలెంట్లీ షోడ్. వీఆర్ వెరీ ఇంప్రెస్డ్ సార్, అండ్ వీఆర్ హ్యాపీ టు షో ఫస్ట్. యాక్టింగ్ చాలా బాగా చేశారు సార్, చాలా మెచ్యూర్డ్గా, అండ్ నాట్ ఏ లైక్ న్యూ యాక్టర్, ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ లా చాలా బాగా చేశారు. ఇంటర్వెల్ ఎండింగ్ లో మాత్రం బాగుంది. అక్కడ ఒక సాంగ్ వచ్చింది, ఆ సాంగ్ కూడా బాగుంది. స్టోరీ ఎలా అనిపించింది? స్టోరీ తెలంగాణ చరిత్ర గురించి కాబట్టి బాగుంది. మూవీ తన హీరోకి రావడం ఈజ్ లక్కీ ఇనఫ్. మీకు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? బాగుందండి, చాలా రోషన్ ఇంప్రూవ్ అయింది, అంటే మెచ్యూరిటీ అది కనబడుతుంది. ఫుల్ గా ఉంది. He did his homework very well. స్టోరీ అది ఎలా ఉంది? స్టోరీ కూడా యూనిక్ స్టోరీ, కొద్దిగా డిఫరెంట్ జనాలకి ఇట్లాంటి స్టోరీలు తెలియాలండి. ఓకే. సో రోషన్ యాక్టింగ్ లో మీకు బాగా ఏమనిపించింది? డాన్స్ కానీ లేకపోతే acting? అన్ని ఓవరాల్ గా ఫుల్ చాలా బాగుంది. ఓకే, అంటే తండ్రి తక్కువ కొడుకు అంతే కదండి. Yes. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అవుతుంది. Yes, yes, బాగా definitely connect it will be a huge hit అండి, definitely. Good. స్టోరీలో మీకు బాగా ఏం నచ్చింది? స్టోరీ చూసినప్పుడు, సినిమా చూసినప్పుడు? స్టోరీ చూస్తున్నప్పుడు బ్రిటిష్ ఆ, నిజాం వాళ్ళు వేరే అంటే వాళ్ళపైన దాడి చేయడం అలా చేశారు. దాన్ని వీళ్ళు వదిలేయకుండా దాన్ని నిలబడడానికి వాళ్ళు కూడా పోరాడారు. ఓకే. మీకు బాగా నచ్చిన సీన్స్ ఏమైనా ఉన్నాయా సినిమాలో? ఇంటర్వెల్ కానీ క్లైమాక్స్ కానీ? క్లైమాక్స్ లో నచ్చింది నాకు. సాంగ్స్ బాగా, సాంగ్స్ బాగున్నాయా? ఓకే. హీరో యాక్టింగ్ ఎలా అనిపించింది? హీరో యాక్టింగ్ చాలా బాగా. చాలా బాగుంది మూవీ. తెలంగాణ ఉద్యమం గురించి తీసిండ్రు. బైరాన్పల్లి స్టోరీ ఎక్స్ట్రాడినరీ ఉంది, వరల్డ్ క్లాస్. ఓకే. అంటే ఆ రియాలిటీ అనేది ఎంతవరకు చూపించారు బైరాన్పల్లిలో? నిజంగా చూపెట్టి, అంటే అది స్టోరీ ఉంది ఆల్రెడీ, యా, యా. సో కానీ బాగా తీసిండ్రు, ఎక్స్ట్రాడినరీగా రోషన్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ. అంటే మెచ్యూరిటీ అనేది ఎంతవరకు వచ్చిందండి యాక్టింగ్ లో? బాగుంది, అందరు యాక్ట్ చేసిండ్రు లిటరల్. చాలా రోజుల తర్వాత సినిమా ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది. అందరు ఇట్స్ ఎక్స్ట్రాడినరీ, విల్ బి ఎ సూపర్ హిట్. సినిమా చాలా బాగుందండి. రోషన్ పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్. అందరు హీరోలు టాలీవుడ్లో పేరు తెచ్చుకుంటారు, కానీ టాలీవుడ్కే పేరు తెచ్చే హీరోలలో రోషన్ ఉంటాడు పక్క. టాప్ 5 ఇండస్ట్రీలో ఈ 2025లో ఈ సినిమా పక్కా ఉంటుంది. పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్. సినిమాలో అందరు ఇన్వాల్వ్ అయిపోయారు, అసలు సినిమా చూసినట్టే లేదు. అది క్యారెక్టర్లు అన్నీ